నమస్తే, నా పేరు హేమ. ఈరోజు మనతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మనిషి బాడీలో ఇన్ని పార్ట్స్ ఉన్నా కూడా హార్ట్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఒకప్పుడు హార్ట్ డిసీజెస్ అంటే మనకి 60 ఏళ్ళకో 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వినేవాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలకే వర్కౌట్స్ చేస్తూ 35 ఇయర్స్ 45లో ఉండగానే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటారు సార్? ఏంటి అప్పటికి ఇప్పటికి మార్పు? అంటే ఇప్పుడే బాగా చిన్న వయసులో హార్ట్ అటాక్లు వస్తున్నాయి అనేది నిజం కాదు. ముందు నుంచి కూడా చిన్న వయసులో హార్ట్ అటాక్లు వచ్చేవి. అయితే వాటికి అంత ప్రాచుర్యం ఉండేది కాదు. ఇప్పుడు అందరికీ కనపడుతున్నాం కాబట్టి ఎక్కువగా వస్తున్నాయి. బట్ మీరు అన్నట్టుగా పోను తక్కువ వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంతకుముందు 60-70 ఏళ్ళకి వచ్చేవి, ఇప్పుడు 40 ఏళ్ళకి తక్కువగా కూడా చాలా మందికి వస్తున్నాయి. అంటే కొంత ఎక్కువ కనపడడం కారణమైతే, కొంత మారిన ఆహార పరిస్థితులు, మారిన మన లైఫ్ స్టైల్, జీవన విధానం వల్ల కూడా ఇట్లా వస్తున్నాయి. జీవన విధానం మారటం అంటే ఏ విధంగా వస్తుంది అంటే, ఒకటి, మనం విపరీతంగా ఆహారం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది. ఈజీగా అవైలబుల్ ఆహారం పొందుతున్నాం. అన్ని రకాల రుచులు లేకపోతే అనారోగ్యకరమైన ఫుడ్స్ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఇదొక కారణం అయితే, శారీరక శ్రమ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇంతకుముందు కొంచెం దూరం నడిచి బస్సు ఎక్కాల్సి వచ్చేదేమో, కానీ ఇప్పుడు ప్రతి చోట ప్రతి వాళ్ళకి వెహికల్స్ ఉండటం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది. దానికి తోడు వ్యసనాలు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా స్మోకింగ్ తీసుకుంటే మనం అనుకుంటాం స్మోకింగ్ తగ్గుతుంది అని, తగ్గట్లేదు, పెరుగుతూ ఉంటుంది స్మోకింగ్. సో ఒక పక్క స్మోకింగ్ పెరుగుతుంది, ఆల్కహాల్ పెరుగుతూ ఉంది, ఎక్సర్సైజ్ తగ్గుతూ ఉంది, తర్వాత మనకి ఆహారం తినేది పెరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటుగా మానసిక ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయింది. ఆ మానసిక ఒత్తిడి ఎంత పెరిగిపోయిందంటే, మీరు కోవిడ్ టైంలో గమనించుంటారు, ప్రతి వాళ్ళు అంతకుముందు ఒక రకంగా ఉండేవాళ్ళు, ఒక్కసారి ఒక జోల్ట్ లాగా వచ్చింది. సో ఆ తర్వాత మనకు విపరీతంగా అందరూ, అంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు అందరికీ మానసిక ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయింది. ఒక విధమైన అభద్రతా భావం అనేది మనకి వచ్చేసింది. సో ఈ మానసిక ఒత్తిడితో పాటుగా మనకి ఇవన్నీ కలుపుకొని మనకి ఎక్కువగా డిసీజ్ వస్తున్నాయి అనేది నా ఉద్దేశం. మీరు కోవిడ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఇట్లా హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ ఎక్కువ అయినాయి అంటున్నారు. కొంతమందికి వ్యాక్సిన్ తీసుకుంటే ఇట్లాంటివి వస్తున్నాయి, లేదా కోవిడ్ వచ్చిన వారిలో ఎక్కువ చూస్తున్నాం అన్నారు. అది ఎంతవరకు నిజం సార్? అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వలన హార్ట్ డిసీజెస్ పెరుగుతున్నాయి అనే మాట కొంత మాట వాస్తవమే కొంత. ఎందుకంటే అనేక స్టడీస్ లో అది బయటపడింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఎంఆర్ఐ చేస్తే హార్ట్ లో కొంత ప్రాబ్లం ఉండటం, తర్వాత హార్ట్ ప్రాబ్లం క్లాటింగ్ వల్ల రావటం, ఇవన్నీ మనం చూసాం. అయితే అది ఓవరాల్ గా చివరికి గ్రాస్ గా ఎగ్జాగ్రిగేట్ చేయబడింది. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత గుండె జబ్బులు వస్తాయి అనేది బాగా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అంత యాక్చువల్ గా లేదు. కొంత మేరకు పెరిగిన మాట నిజమే, రేర్ గా వస్తున్న మాట నిజమే, కానీ ఓవరాల్ గా బాగా విపరీతంగా పెరిగిపోయిందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 కోట్ల మందికి మనకి కోవిడ్ వచ్చింది. సో వాళ్ళకందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటే చాలా ఎక్కువగా రావాలి కదా. అంటే మనకి బీపీగా, షుగర్ గా, లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగితే ఎట్లా గుండె జబ్బు రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్, అలాగే కోవిడ్ వచ్చి తగ్గిపోవడం, ఎస్పెషల్లీ సివియర్ కోవిడ్ వచ్చి తగ్గిపోవడం వల్ల కొంత మేరకు రిస్క్ పెరిగిందని చెప్పాలి. ఇక మీరు అడిగిన రెండో ప్రశ్నకి ఏంటంటే, ఈ వ్యాక్సిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది అంత కరెక్ట్ గా అనిపించడం లేదు. 2-3 కారణాలు. ఒకటి, అనేక ప్రభుత్వ స్టడీస్ లో అది రావట్లేదని తేలింది. ఓకే, ప్రభుత్వ స్టడీస్ నేను నమ్మట్లేదు అనుకోండి, యుఎస్ సిడిసి కూడా స్టడీ చేసి చెప్పడం జరిగింది క్లియర్ గా, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి తక్కువ వస్తున్నాయి. పోనీ అది కూడా నమ్మట్లేదు అనుకోండి, ఇంకొకటి ఆలోచిద్దాం. మన దగ్గర ఉన్నది 2 ప్రధానమైన వ్యాక్సిన్స్, కోవిషీల్డ్ ఒకటి, కోవాక్సిన్ ఒకటి. కోవాక్సిన్ తో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది అనడానికి ఎటువంటి ఆధారం లేదు. కోవిషీల్డ్ తో కొంత మేరకు బ్లడ్ క్లాటింగ్ పెరుగుతుంది అనేది మనకు తెలిసిందే. అందుకని ఫోకస్ అంతా కోవిషీల్డ్ పైనే ఉంది. అంటే కోవిషీల్డ్ తో క్లాట్ పెరుగుతూ ఉన్నట్లయితే, మనకి ఆ క్లాట్ వల్ల మనుషులు చనిపోతున్నట్లయితే, మనం ఒక ప్యాటర్న్ గమనించాలి. ఏంటి గమనించాలి అని అంటే, కోవిషీల్డ్ వచ్చిన వాళ్ళలో, క్లాటింగ్ వచ్చే వాళ్ళలో మెజారిటీ మంది లేడీస్ ఉంటారు. అదేవిధంగా మీకు కోవిషీల్డ్ వచ్చిన తర్వాత, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తర్వాత 2 నెలల్లో క్లాట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్లాట్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎవరు చనిపోతున్నారో ఒక్కసారి చూడండి. ఇప్పుడు హార్ట్ అటాక్లు త్వరగా వచ్చి చనిపోతున్నాడు, మీరు చెప్పినట్టు సినిమా యాక్టర్లు కావచ్చు, ఎక్కువ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా సరే మీరు వీడియోస్ లో అన్నిట్లో చూసింది ఎక్కువగా మేల్సే ఉంటున్నారు.
లేడీస్ చాలా తక్కువగా ఉంటున్నారు. సో ఇప్పుడు చనిపోతున్న వాళ్ళని మనం ఎప్పుడైతే వాచ్ చేసామో వీళ్ళల్లో ఎక్కువ మంది పురుషులే ఉండటం గమనిస్తున్నాం. కోవిషీల్డ్ వల్ల అయితే స్త్రీలు ఎక్కువగా చనిపోవడం అనేది మనం గమనించి ఉండాల్సింది. అలా లేదు, పురుషులు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇంకొకటి, మనం ఇప్పుడు చూస్తే కోవిషీల్డ్ వల్ల వచ్చే క్లాటింగ్ టెండెన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? మొదటి 2 నెలల్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన కోవిషీల్డ్ వేసి ఎంతకాలం అవుతుంది? 3-4 years అయిపోతుంది. ఇంతకాలం తర్వాత వ్యాక్సిన్ల వల్ల క్లాట్స్ రావడం అనేది చాలా చాలా అన్లైక్లీ. మూడో విషయానికి వస్తే, మనం 150 కోట్ల వ్యాక్సిన్స్, 200 కోట్ల వ్యాక్సిన్స్ వేసాం ఇండియాలో. ప్రధానంగా కోవిషీల్డ్ వేసాం. మళ్ళా ఆ లెవెల్లో కనుక వ్యాక్సిన్ వల్ల గుండె జబ్బులు వస్తుంటే మనం విపరీతంగా పెరిగినట్టు గమనించేవాళ్ళం. సో ఆ రకంగా అయితే లేదు. కాబట్టి కోవిడ్ వల్ల కొంత పెరిగిన మాట వాస్తవమే, కానీ దాన్ని ఎక్సాగ్రిగేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అదంత నిజం కాదు. వ్యాక్సిన్స్ వల్ల ఎక్సాగ్రిగేట్ కాలేదు, జబ్బులు ఎక్కువ రాలేదు, ఊరికే అనవసరంగా భయపడుతున్నాం నా ఉద్దేశం. ఇంకొకటి, మనం ఆల్రెడీ స్ట్రెస్ ఎక్కువ ఉంది, దీనివల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయి అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనం కోవిడ్ వల్ల పెరుగుతున్నాయా, వ్యాక్సిన్స్ వల్ల పెరుగుతున్నాయి అనుకుంటాం, ఇంకాస్త ఒత్తిడి తప్ప వేరే ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే ఈ కాన్స్పిరసీ థియరీ వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెరుగుతా ఉంది. నిజంగా ప్రూవ్ అయ్యి, ఓకే ఇది కోవిడ్ వల్ల కానీ లేకపోతే వ్యాక్సిన్ వల్ల కానీ అని ప్రూవ్ అయ్యి, సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు మార్గాలు ఉన్నట్లయితే ఆ ప్రకారం మనం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అలా లేదు, కాబట్టి మనం దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్ని జబ్బులు చూసుకుంటే ఆడవారికి మగవారికి అందరికి కామన్ గా వస్తుంది. ఒక హార్ట్ డిజీజెస్, ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ లాగా చూస్తే ఎక్కువ మంది మగవారికి వస్తుంది. ఆడవారి గుండె స్ట్రాంగ్ అంటారా, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోరా? హార్మోనల్ గా కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. పోస్ట్ మెనోపాజల్ గా మగవాళ్ళకి ఎంతవరకు వస్తుందో హార్ట్ అటాక్స్ ఆడవాళ్ళలో కూడా అంతే వస్తాయి. ఒకసారి మెనోపాజ్ తర్వాత ఆ ప్రొటెక్షన్ పోతుంది. మెనోపాజ్ కి ముందు మాత్రం ఆ హార్మోనల్ ప్రొటెక్షన్ లేడీస్ కి ఉంటుంది. కాబట్టి అందుకే తక్కువ వయసులో లేడీస్ కి రావడం అరదు, తక్కువ వయసులో మెన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇండియన్ సొసైటీ తీసుకున్నట్లయితే స్మోకింగ్ అనేది కంప్లీట్లీ స్క్యూడ్. ఇప్పుడు కొంచెం మోడర్న్ గా అమ్మాయిలు కొంత స్మోక్ చేయడం చూస్తున్నాం, కానీ ట్రెడిషనల్ గా ఇండియాలో మనకి మహిళలు స్మోక్ చేయడం చాలా తక్కువ. సో అందుకని ఆ మహిళలు తక్కువ స్మోక్ చేస్తారు కాబట్టి ఆ విధంగా రిస్క్ తక్కువ ఉంటుంది. అది కాక ఇంకొక విషయం తీసుకున్నా, ఇంటిల్లి పని చేసుకునేది మహిళలే. పాపం వాళ్ళు ఫిజికల్ గా ఏదో రకంగా యాక్టివ్ గా ఉండాల్సి వస్తుంది మన కుటుంబ పరిస్థితుల వల్ల. అందువల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నాలుగోది ఏంటంటే, లేడీస్ ఇన్ జనరల్ కొంచెం బాధ ఉన్నా కోపం ఉన్నా బయటికి వ్యక్తం చేస్తారు. మేల్స్ ఎవరు వ్యక్తం చేయరు, మనసులో పెట్టుకుంటారు. అది ఎంత బాధ ఉన్నా కూడా చివరికి కోపం వచ్చి గట్టిగా మాట్లాడటం కానీ ఎక్కువగా వాళ్ళు కామ్ గా ఉండి ప్రయత్నం చేస్తారు అది దాచుకోవడానికి, అణుచుకోవడానికి. సో అలా లోపల సప్రెస్ చేసుకోవడం వల్ల, ఎమోషన్స్ సప్రెస్ చేసుకోవడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. దాన్ని టైప్ బి పర్సనాలిటీ అంటారు. ఇప్పుడు మనకి టైప్ ఏ, టైప్ బి పర్సనాలిటీ అంటారు, మీకు తెలుసు కదా. టైప్ ఏ పర్సనాలిటీ అంటే మనకు అన్ని ఓపెన్ గా మాట్లాడి గట్టిగా చెప్పి గోల్ చేసే బ్యాచ్ టైప్ ఏ బ్యాచ్. అంబిషన్ ఎక్కువ ఉండి లైఫ్ లో పైకి రావాలని. టైప్ బి బ్యాచ్ ఏంటంటే మనం అంబిషన్ తక్కువ ఉండి రిలాక్స్డ్ గా ఉండేవాళ్ళు టైప్ బి. ఇంకోటి టైప్ డి అని ఉంటుంది. అదేంటంటే నిజంగా ఎమోషన్ వచ్చినా కూడా దాన్ని బయటకి వ్యక్తీకరించకుండా లోపలే దాచుకునేవాళ్ళు. వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఇన్ జనరల్ లేడీస్ లో తక్కువ ఉంటుంది, మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కానీ పోస్ట్ మెనోపాజల్ గా, మెనోపాజ్ అయిపోయిన స్టేజ్ కి లేడీస్ కి జెంట్స్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్, లావుగా ఉన్న వాళ్ళల్లోనే ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి, సన్నగా ఉన్న వాళ్ళకి ఏం కాదు అననే ఒక రూమర్ ఉంది. నిజంగా సన్నగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రాదంటారా? అంటే మనం ఇది ఈ రకంగా చూడాలి. ఇప్పుడు ఒక 10,000 మంది లావుగా ఉన్న వాళ్ళని, 10,000 మందిని సన్నగా ఉండే వాళ్ళని తీసుకుంటే 10,000 మంది లావుగా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి. అట్లానే సన్నగా ఉండే వాళ్ళకి రావని కాదు. ఈ 10,000 మందిలో ఒక 50కి వస్తే ఈ 10,000 మందిలో 100కి వచ్చినాయి అనుకోండి, అంటే లావుగా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి. కానీ దీంట్లో కూడా ఈ 10,000 మందిలో 50 మందికి వచ్చింది కదా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా. అంటే లావుగా ఉండటం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉండే వాళ్ళకే వస్తుంది, షుగర్ లేని వాళ్ళకి రాదు అనుకోవడానికి లే. కానీ షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలా చూడాలంటే, స్మోకింగ్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, లావుగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, ఇట్లాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే దీనివల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇట్స్ నాట్ అవి లేకపోతే రాదని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, లావుగా ఉన్నారు కానీ బీపీ లేదు, షుగర్ లేదు, స్మోకింగ్ చేయరు, మనసు ప్రశాంతంగా ఉంది, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి. ఒక ఆయన సన్నగా ఉన్నాడు, ఈయన స్మోకింగ్ చేస్తాడు, ఆల్కహాల్ తీసుకుంటాడు, బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది,
ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి రిస్క్? సన్నగా ఉన్న సో వాళ్ళకి అందుకని అట్లా మనం ఓవరాల్ గా రిస్క్ ఫ్యాక్టర్ ప్రొఫైల్ చూసుకోవాలి తప్ప ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ చూడకూడదు. అందుకే మీరు ఎట్లా గమనిస్తున్నారంటే ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారు, మీరు చూసినట్లయితే వాళ్ళు బాగా ఫిట్ గా ఉండటం కనిపిస్తుంది. సో వీళ్ళకి ఎట్లా వచ్చింది హార్ట్ అటాక్ అని అందరూ బాగా ఆశ్చర్యానికి గురవుతారు. కానీ మనం ఏంటంటే వాళ్ళ హోల్ రిస్క్ ఫ్యాక్టర్ ప్రొఫైల్ ఎట్లుంది, వాళ్ళు స్మోక్ చేస్తారా లేదా, వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంతకు ముందు ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీలో ఏమైనా హార్ట్ అటాక్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసి మనం అసెస్ చేయాల్సిందే తప్ప మనం కేవలం వాళ్ళు ఫిట్ గా కనిపించారు కాబట్టి వాళ్ళకి రిస్క్ లేదు అని అనుకోకూడదు. సో ఇప్పుడు షుగర్ ఇవేమైనా ఉంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన డైట్ అనేది కంప్లీట్ గా ఎట్లా ఉండాలి సార్? మనం హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం డైట్ ఎట్లా చేయాలి అంటే మనం ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలి. నూనెలో వేపిన పదార్థాలు తినకూడదు. బజ్జీలు, సమోసాలు, పకోడీలు, గారెలు, పూరీలు, చక్రాలు, చిప్స్, బూందీ, వడియాలు, మిక్సర్ ఇట్లా బాగా చిన్నప్పటి నుంచి అయితే మంచిది. ఇప్పుడు ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నిన్ననే అమెరికన్ పార్లమెంట్ లో వాళ్ళు చెప్తూ ప్రతి ముగ్గురులో ఒక అమెరికన్ చైల్డ్ ఒబేస్ అని చెప్తాం జరిగింది. ఇండియాలో కూడా ఒబేసిటీ పెరిగిపోతుంది, చైల్డ్హుడ్ ఒబేసిటీ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని చిన్నప్పటి నుంచే మనం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బాగా ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తినటం కానివ్వండి, రెడ్ మీట్ ఎక్కువ తినటం కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ అధికంగా కన్జ్యూమ్ చేయటం కానివ్వండి, కోలాస్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది హెల్తీ డైటింగ్ అంటే మనం కొంత వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటము, న్యాచురల్గా ఉండే హోల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ఉండేవి తీసుకోవటం అనేది మంచిది. సో అలా తీసుకున్నప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే తక్కువ ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పినట్టు ఇది ఒక్కటే కాదు, ఓవరాల్ గా అంతా అంటే మీకు బీపీ ఉండి, షుగర్ ఉండి, స్మోకింగ్ చేస్తా మీరు హెల్తీగా తిన్నంత మాత్రం హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండదు. అంటే ఒక అన్ని కలిపి, అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ని కలిపి మనం తగ్గించుకునే అవకాశం ఉండాలి. వాటితో మనకి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. యూజువల్లీ హార్ట్ అటాక్స్ ఎర్లీ మార్నింగ్సే వస్తాయి అని అంటుంటారు, అంటే ఎక్కువగా. ఎందుకు అది నిజమేనా? నిజమే. అంటే మొత్తం డే మొత్తం తీసుకొని చూసినప్పుడు ఎర్లీ మార్నింగ్ కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం అనేది మనం చూసాం. ఎందుకు వస్తాయి ఎట్లా అంటే మనకి ఆ హార్మోనల్స్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్. కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటారు అనమాట. అవి అడ్రినలిన్, నారెడ్రినలిన్ ఇట్లాంటివన్నీ సడన్ గా మార్నింగ్ లేవగానే మనకి నిద్ర కొంచెం మెలకు వస్తున్న స్టేజ్ లో అవి పెరుగుతాయి. దానివల్ల బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. అందువల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే. సో ఒకప్పుడు లైఫ్ స్పాన్ మనకి 80 years వరకు ఉండేది. మన తాతలు అంతకుముందు 100 years, మన తాతల దగ్గరికి వచ్చేసరికి 80 years. ఇప్పుడు 60 కూడా కాదు, 40s వచ్చేసింది. అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ ఏనా, ఇంకేదైనా మనం చేంజ్ చేయాల్సింది ఏదైనా ఉందా? అంటే ఇక్కడ నేను ఒక క్లియర్ చేయాల్సిన మిస్కాన్సెప్షన్ ఉంటుంది. మనకి లైఫ్ స్పాన్ తగ్గుతుంది పోను అని మీరు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. పోను పెరుగుతా ఉంది లైఫ్ స్పాన్. మీరు ఒక రకంగా చూసినట్లయితే మీరు మీ తాతగారు కానీ వాళ్ళ తాతగారు కానీ 100 ఏళ్ళు బతికిన వాళ్ళని చూస్తుంటారు, వాళ్ళ పిల్లలు 80 years బతకటం చూస్తున్నారు, ఇట్లా చూస్తున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన తాతగారు ఆయన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. అంటే మీకు అర్థమైందా, వాళ్ళ మదర్కి 12 పురుట్లు అయి ఉంటాయి. ఆ 12 మందిలో 5 మంది పురుట్లోనే చనిపోయి ఉంటారు, ఇంకా కొంతమంది 20 ఏళ్ళలో చనిపోయి ఉంటారు. మిగిలిన ఒకళ్ళిద్దరు మీ తాతగారు అనబడే ఆయన 100 ఏళ్ళు బతుకుతారు. అంటే ఆయన జెనెటిక్ గా వెరీ స్ట్రాంగ్ గా సెలక్షన్ బయాస్ తో వచ్చిన ఆయన. మీకు అర్థమైంది కదా, వాళ్ళు తినే ఆహారం కానీ వాళ్ళు చేసిన పని కానివ్వండి అవన్నీ పక్కన పెట్టినా కూడా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ సెలక్షన్ బయాస్ ఉండేది. అందువల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారిని తీసుకోండి, వాళ్ళ పిల్లలు చూసుకుంటే కొంతమంది చాలా మంది పురిట్లో కానీ ఇమీడియట్ గా కానీ చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కొంచెం వీక్లింగ్స్ కూడా కొంతవరకు మనం ఇప్పుడు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ అవి తగ్గించుకోవటం వల్ల ఎక్కువ కాలం బతుకుతున్నారు. సో దాంతో మనకి ఏమవుతుంది, వీళ్ళు జెనెటికల్ గా కొద్దిగా అండర్ ససెప్టబుల్. బట్ ఓవరాల్ గా మీరు యావరేజ్ తీసుకున్నట్లయితే మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చేటప్పటికి మన ఆయు ప్రమాణం 35 to 40 years ఉండేది. యావరేజ్ తీసుకుంటే మొత్తం పుట్టిన వాళ్ళందరినీ తీసుకుంటే వీళ్ళు ఎంతకాలం బతుకున్నారు, 40 years ఉండేది. ఇప్పుడు 70 years దాకా తీసుకురాగలిగాం. అది వైద్య విధానంతో కొంత విధంగా మనం జాగ్రత్తగా చేసుకుంటూ రావటం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 70 years వరకు యావరేజ్ లైఫ్ స్పాన్ ఉంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే కొద్దిగా ఏజింగ్ పాపులేషన్ కానివ్వండి ఇంకా ఎక్కువ కాలం బతుకుతారు, 90 years 100 years దాకా బతుకుతారు. వాళ్ళని టేక్ కేర్ చేయడానికి గవర్నమెంట్ ఏ విధమైన ఛాన్సెస్ తీసుకుంటుందని ముఖ్యం. ఇప్పుడు ఆల్రెడీ అధునాతన దేశాల్లో ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు
అమెరికాలో ఆల్మోస్ట్ 74-75 దాకా ఉంది. స్కాండినేవియన్ కంట్రీస్ లో అయితే ఆల్మోస్ట్ 78 ఉంది యావరేజ్. జపాన్ లాంటి కొన్ని దేశాల్లో ఆల్మోస్ట్ చాలా మంది 100 పైన బతుకుతూ ఉన్నారు. సో అందుకని కొత్త ఆధునిక వైద్య విధానంతో స్లోగా మనకి లైఫ్ స్పాన్ పెరుగుతా ఉంది, తగ్గట్లేదు. సార్, సిపిఆర్ అనేది అందరూ తెలుసుకొని ఉండాలి. ఒకవేళ సిపిఆర్ కరెక్ట్ గా చేయకపోతే ఏదైనా ప్రమాదమా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరికో చెప్తాను, సిపిఆర్ చేయాలమ్మా అని చెప్తే సిపిఆర్ తట్టుకోగలరా ఆయన అని పేషెంట్ అటెండెంట్ అడగడం జరిగింది. అంటే సిపిఆర్ అనేది చేస్తుంది ఎందుకు, అసలు ప్రాణం బతికించడానికి. తట్టుకోవడం అది చేయకపోతే నెక్స్ట్ 5 నిమిషాల్లో మనిషి లేడు. సో అందుకని సిపిఆర్ సరిగ్గా చేయకపోతే చనిపోతారా లేదు, సిపిఆర్ చేయాల్సిన అవసరం పడింది అంటేనే వాళ్ళు బతకకపోవచ్చు అనే సిచ్యువేషన్ లో ఉన్నారని అర్థం. సో అలాంటప్పుడు సిపిఆర్ కరెక్ట్ గా చేస్తే బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం జాగ్రత్తగా మసాజ్ చేయటం కానివ్వండి, జాగ్రత్తగా బ్రీతింగ్ ఇవ్వటం కానివ్వండి, షాక్ అవసరమైనప్పుడు షాక్ ఇవ్వడం కానివ్వండి, సిపిఆర్ కరెక్ట్ గా చేస్తే మనిషి బతికే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో కానీ ఇంకొకటి ఏముంటుందంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాగా హార్ట్ అటాక్లు, ఇప్పుడే ముందు 3-4 హార్ట్ అటాక్లు వచ్చేసి ఇక పక్షవాతం ఉండి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అలా ఉన్న వ్యక్తి మామూలుగా ఇప్పుడు కొద్దిగా నడుస్తూ ఉన్నారు, సడన్ గా కొలాప్స్ అయ్యారు. ఆయనకి సిపిఆర్ చేసిన దానికిను ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు అతను సడన్ గా కొలాప్స్ అయ్యి డాన్స్ చేస్తా, ఇతనికి సిపిఆర్ చేసిన దానికి అవుట్కమ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి ముందు స్టేటస్ ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటే తప్ప సిపిఆర్ చేసినప్పుడు అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది మనం కనిపెట్టడం కష్టం. ఓకే, చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది సార్ అసలు? ఇప్పుడు మనకంటే ఆహార అలవాట్లు ఇవన్నీ చూసుకోవచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, బట్ చిన్న పిల్లల్లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే చిన్నపిల్లల్లో వచ్చేవి హార్ట్ రిలేటెడ్ వేరే రకాలుగా కూడా ఉంటాయి. ఆ రకాల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, వాళ్ళకి హార్ట్ అటాక్ లేకుండా కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కొన్నిసార్లు మనం మామూలుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడే కార్డియాక్ అరెస్ట్లు వస్తుంటాయి, కానీ కొన్నిసార్లు కార్డియాక్ అరెస్ట్లు హార్ట్ అటాక్ లేకుండా వస్తుంటాయి. వాళ్ళకి కొన్ని రకాల ఇన్హెరిటెడ్ జబ్బులు ఉంటాయి. సో హెచ్ఓసిఎం అని, సిపివిటి అని, లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ, బ్రుగాడా, ఏఆర్విడి అని ఇట్లాంటి కొన్ని జబ్బులు ఉంటాయి. అవి ఇన్హెరిటెడ్ డిసీజెస్, ఛానలోపతీస్ అంటారు. అవి రేర్ గా ఏం చేస్తాయంటే హార్ట్ సడన్ గా ఇర్రెగ్యులర్ కొట్టుకుని ఆగిపోయే పరిస్థితి వస్తుంది అనమాట. సో అంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, కానీ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వల్ల కాదు. ఇది చిన్నపిల్లల్లో జరిగే విషయం. అది కొంచెం వాళ్ళు ఏదైనా పొరపాటున కళ్ళు తిరిగి పడిపోతున్నా, చిన్నపిల్లలు ఆయాస పడుతున్నా ఒకసారి ముందే చెక్ చేయించుకుంటే వాటిని బయటపడే అవకాశం ఉంటుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, చాలా మందికి అంటే ఛాతీ నొప్పి రాగానే అది గుండె నొప్పి ఏమో అని భయపడతారు. నాకే చాలా సార్లు జరిగింది, ఓ ఇది ఏం నొప్పి అని. ఎలా మనం డిఫరెన్స్ తెలుస్తుంది? కొంచెం జాగ్రత్తగా వినాలి. గుండెకి సంబంధించిన నొప్పి ఛాతీకి మధ్య భాగంలో వస్తుంది. వేలుతో చూపించలేని విధంగా ఛాతీ మొత్తం వ్యాపించి ఉంటుంది. అది గుచ్చుకున్నట్టు ఉండదు, బరువుగా గాని, మంటగా గాని, ఒత్తిడిగా గాని, పట్టుకున్నట్టు గాని ఉంటుంది. సో గుండెకి సంబంధించిన నొప్పి అయితే కనుక నడిస్తే ఎక్కువ అవుతుంది, ఆగిపోతే తగ్గిపోతుంది. గుండెకి సంబంధించిన నొప్పి సెకండ్ల పాటే ఉండదు. గుండెకి సంబంధించిన నొప్పి ఊపిరి పీల్చుకుంటే ఎక్కువ కాదు. సో ఇప్పుడు ఈ క్రైటీరియాని మీరు ఉపయోగించి ఒకసారి చూడండి. మీకు ఇక్కడ గుచ్చుకుంటుంది అనుకోండి, అది గుండెకి సంబంధించింది కాదు. మొత్తం ఛాతీ మొత్తం రావాలి, నడిస్తే ఎక్కువ కావాలి. అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా మనం అనుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధమైన నొప్పి ఉన్నా కూడా గుండెకి సంబంధించి పరీక్ష చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, స్మోకింగ్ చేస్తున్నారు, బరువు ఎక్కువ ఉన్నారు, ఇంతకుముందు ఒకసారి హార్ట్ అటాక్ ఉంది, ఆయన ఏ రకమైన నొప్పి అని చెప్పినా కూడా గుండెకి మనం పరీక్ష చేసుకోవాలి. అదేవిధంగా ఒక యంగ్ లేడీ ఉంది, ఒక 23 ఏళ్ల అమ్మాయి ఉంది, అమ్మాయికి ఆల్రెడీ అన్ని పరీక్షలు చేసి ఏమీ లేదని చెప్పారు, బీపీ లేదు, షుగర్ లేదు, అమ్మాయికి మళ్ళీ పెయిన్ వచ్చినా కూడా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయని చూసుకుంటూ ఈ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే, చాలా మంది చెమట వచ్చిందని భయపడతారు, ఎడం చేతికి వచ్చిందని భయపడతారు. అవి కాదు, నడిస్తే వస్తుంటే అది ఎక్కువ భయపడాల్సిన విషయం. నడిస్తే వచ్చే నొప్పి గుండెకి సంబంధించింది అనేది గట్టిగా మనం గమనించాలి. అదేవిధంగా సూదులు గుచ్చుకున్నట్టు వచ్చే నొప్పి గుండెకి కాదు, సెకండ్స్ మాత్రమే వచ్చే నొప్పి గుండెది కాదు, నడిచినప్పుడు తగ్గే నొప్పి గుండెకి కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇదైతే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో కూడా ఎడం చేయి నొప్పి వచ్చేస్తుంది, గుండె నొప్పి వస్తుంది ఏమో అని భయపడుతుంటారు. బట్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.